మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. బస్టాండ్ సెంటర్ వద్ద అతివేగంతో డివైడర్ను ఢీకొట్టింది గ్రానైట్ లారీ. దీంతో రోడ్డుపై ఎగిరిపడ్డాయి భారీ గ్రానైట్ రాళ్లు. ఈ ప్రమాదంలో లారీ ఇంజిన్ ఫ్రంట్ భాగం నుజ్జునుజ్జైంది. డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రెనేడ్ లోడ్తో లారీ వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 2 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో 20కి పైగా గొర్రెలు మృతి చెందాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న గ్రెనేడ్ లారీ ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవర్, క్లీనర్ కి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఇద్దరు డ్రైవర్, క్లీనర్ ఇద్దరిని కూడా ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. మరోవైపు డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో తనకు ట్రీట్మెంట్ కూడా సహకరించట్లేదంటూ వైద్యులు చెప్పారు. పూర్తిగా మద్యం మత్తులో వాహనం నడపడంతోనే భారీ ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ ప్రమాద స్థాయికి దాదాపు 3 భారీ గ్రానైట్ రాళ్లు ఎగిరి ఆ ఇంజన్ పై పడుతూ ఇంజన్ పూర్తిగా తుప్పు చేస్తూ మరి రోడ్డుపై పడ్డాయి. తెల్లవారుజామున 4-11 నిమిషాలకి ఘటన జరగడంతో ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేవు, ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ఘటనే గత సంవత్సరము వరంగల్ ఖమ్మం హైవేపై మరిపేడ శివారు వద్ద గ్రానైట్ లారీ యాక్సిడెంట్ లో ఎగిరిపడడంతో ఆటోపై పడి 7 మృత్యువాత పడింది. సో అంతటికంటే ప్రమాదకరమైనటువంటి ఇన్సిడెంట్ ఈ రోజు తెల్లవారుజామున జనం రద్దీకి లేని ప్రదేశంలో జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అయితే కొంత డ్రైవర్ మద్యం మత్తు కారణం అయితే, మరోవైపు రోడ్లో కూడా కొంత డ్యామేజ్ ఉండడంతో గుంతల ప్రభావంతో సడన్ గా చీకట్లో గుర్తించక దగ్గరికి వచ్చిన తర్వాత సడన్ గా స్టీరింగ్ సైడ్ లో తిప్పడంతో అది అదుపు తప్పి దివేటకు దిగుందంటూ కూడా కొంత స్థానికుల వర్గం అయితే వినిపిస్తుంది. సో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నైతే విచారణ చేస్తున్నారు. డ్రైవర్ కు మరింత ఉన్న చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాటు చేస్తే ప్రస్తుతము పోలీసులు, తొర్రూరు పోలీసులు ఆ యొక్క లారీ యజమాని కూడా సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి ప్రమాదానికి గల పూర్తి కారణాలు డ్రైవర్ మద్యం మత్తునా లేకుంటే రోడ్డు ప్రమాదం వల్ల రోడ్లో ఉన్నటువంటి గుంతలు జరిగినంటే పూర్తి విచారణ జరుపుతున్నారు. ఎటకేలకైతే ఇది స్పాట్, ఒక యాక్సిడెంట్ స్పాట్ గా ఉంది. గత 3 నెలల నుంచి కూడా దాదాపు 4 ప్రమాదాలు జరిగాయి. భారీ ప్రమాదం గత 10 రోజుల క్రితము ఓ లారీ అతివేగంతో వస్తూ అదుపు తప్పి గొర్రెల మందపైకి దూసుకెళ్లి దాదాపుగా 3 లక్షల పైగా నష్టం పడుతూ 25 పైగా గొర్రెలు చనిపోయాయి ఒక రైతుకు సంబంధించిన. సో ఇట్లాంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్న యాక్సిడెంట్ ఫోన్ గా గుర్తించి ఇక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేయాలంటూ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు. రైట్, వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తున్న గ్రెనేడ్ లారీ డివైడర్ ను ఢీకొని ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నందువల్లనే యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికి డ్రైవర్ కి, క్లీనర్ కి స్వల్ప గాయాలు కావడంతో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ వారికి చికిత్స కొనసాగుతోంది.